హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వచ్చేసి మా చేను అండి. సో దీంట్లో గోంగూర అయితే వేసామండి. కనకాంబరాలు రీసెంట్గా అయితే వేయలేదండి. సో ఎండకి బాగా నేల అయితే బాగా ఎండిపోయి ఉందండి. మల్లెపూల చేను ఇది ఉండడం వల్ల పట్టించుకోవడం కొంచెం తక్కువైపోయింది. సో గోంగూర అయితే కొండ గోంగూరను పచ్చడి గోంగూర రెండు వేశారండి. కొండ గోంగూర అయితే బాగానే సేల్ అయింది, కానీ పచ్చడి గోంగూర అయితే అంతగా సేల్ అవ్వలేదండి. సో ఇవైతే కట్ చేసుకొని వెళ్ళారు అమ్ముకునే వాళ్ళు. మేమైతే ఊరు వెళ్తున్నామని చెప్పేసి కొంచెం తీసుకొద్దామని చెప్పేసి వెళ్ళాము. బాగా ఎండలో వెళ్ళామండి. సో పొలం పనులు చేసే వాళ్ళ బాధ ఏందో మనం ఒక గంట ఎండలో వెళ్ళి చేస్తే కానీ తెలీదు. సో పైన నేను మేడం పైన పువ్వులు ఉంటాయి కదండి, అవి తెంచేటప్పుడు నాకు అంత ఇదనిపించలేదు, కానీ ఆ ఎండలో ఆ నేల మీద ఆ పువ్వులు తీసేటప్పుడు బాగా కష్టమైతే ఉందండి. సో మా చేను అయితే ఇట్లా ఉందండి. కొన్ని కనకాంబరాలు తీసుకెళ్దామని చెప్పేసి మేము కోయడానికి వెళ్ళామండి. సో కొంచెం కనకాంబరాలు కొంచెం గోంగూర అయితే కోసామండి. నేనైతే ఒక్కొక్క పువ్వు తెంచేదాన్ని పైన నేను పెంచే చెట్లకైతే. సో అక్కడైతే కుదరదు కదా. సో అట్లాగా మొత్తంగా పట్టుకొని లాగాల్సి వస్తుంది. ఇదిగోండి, గోంగూర అయితే బాగా హార్డ్గా ఉంది నేల అయితే కింద. సో నేను కొంచెంసేపు లాగానండి, మా తమ్ముడు కొంచెంసేపు లాగారు. తీస్తుంటే చాలా గట్టిగా ఉందండి. ఇదిగోండి, వచ్చేటప్పుడు గులాబీ చేను అయితే కనిపించింది. బాగా ఎండకి ఎండిపోయి ఉందండి. లేకపోతే మాత్రం పువ్వులు మంచిగా అసలు పొలం బాగుంటుంది. గడ్డి అదంతా అసలు ఎట్లా ఉందో ఈ ఎండలకి పొలాలు అయితే చాలా ఇవైపోతున్నాయండి. పక్క పొలంలో చూడండి ఎంత బాగున్నాయి కనకాంబరాలు. సో ఇది ఒక్క పొలం మెయింటైన్ చేసే వాళ్ళకైతే ఇట్లా చేయొచ్చు. మాకైతే బాగా దాహం వేస్తుందండి. సో అక్కడ బోరింగ్ ఉంది, వాటర్